హెల్త్‌కి ఎన్నో రకాలుగా లాభాలను అందించే మనం ఇవాళ మటర్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను ఇలా అన్నం అనేది ఫస్టే ఉడికించి తీసుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకుంటాను. అలాగే ఒక బౌల్‌లోకి ఇక్కడ నేను గ్రీన్ పీసెస్ తీసుకున్నాను. ఆ పైన కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కొంచెం యాలకులు, అలాగే లవంగాయ, దాల్చిన చెక్క, ఆ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొంచెం మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ పైన కొంచెం పసుపు, అలాగే ఇక్కడ నేను ధనియాల పౌడరు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పైన ఇక్కడ నేను ఇలా బఠానీలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం మగ్గించుకుంటానండి. మరోసారి ఇలా మూత తీసేసి కొంచెం మిక్స్ చేస్తాను. బఠానీ అనేది ఇంకొంచెం సేపు మగ్గాలండి. సో మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ వరకు అయితే మగ్గించుకుంటాను. చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, దీన్ని ఇక్కడ ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఈ బఠానీలు, ఈ మసాలా మొత్తం రైస్ కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా. ఒకవేళ ఉప్పు అనేది సరిపోతే పైనుంచి ఇంకొంచెం ఇలా ఉప్పు అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అలాగే కట్ చేసిన కొత్తిమీర అనేది ఇలా వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకుంటాను. ఈ ఫ్రైడ్ రైస్ని మనం ఫాస్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ ఫ్రైడ్ రైస్ పిల్లల లంచ్ బాక్స్లో కానీ, అలాగే కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా బఠానీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చండి. బఠానీలో మనకి విటమిన్ కే, సి, అలాగే మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన హెల్త్కి ఎన్నో రకాల విటమిన్స్ని అయితే అందిస్తుంది. సో దీన్ని మనం వీక్లీ వన్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.